గత 2 సంవత్సరాలుగా హమాస్ ఇజ్రాయెల్ మధ్య ఘర్షణల కారణంగా జన జీవితం అస్తవ్యస్తమైపోయింది. దాదాపుగా 67,173 మంది చనిపోగా 1,69,780 మంది తీవ్రమైన గాయాలతో బాధపడుతున్నారు. 2 ఏళ్ల యుద్ధం విధ్వంసం తర్వాత గాజా నగరం ఎలా ఉందంటే, దురుగా ఉన్న ఈ కొండపై నుంచి గాజా నగరాన్ని చూస్తే ఈ యుద్ధం ఎంత విధ్వంసం సృష్టించిందో స్పష్టంగా కనిపిస్తోంది. అది మామూలు విధ్వంసం కానే కాదు. ఎక్కడ ఏ శిథిలాన్ని తవ్వి తీసినా ఎవరితో ఒక శవం తాలూకా శిథిలాలు బయటపడతాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో విపరీతమైన కాలుష్యం కొనసాగుతోంది. అందులో ఈ శవాల వాసన దారుణంగా ఉంటుంది. అయితే కాల్పుల విరమణ ప్రకటనతో దేశాన్ని వీడిన జనం మళ్ళీ గాజా వైపు తరలి వస్తున్నారు. కానీ ఏం లాభం? గతంలో వారు చూసిన గాజా వేరు, ఇప్పుడు కనిపిస్తున్న గాజా పూర్తిగా వేరు. ఇప్పుడు అక్కడ కరెంట్ లేదు, వాతావరణం ఎవ్వరికీ సహకరించేలా లేదు. చనిపోయిన వారు వేల సంఖ్యలో ఉండటంతో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని కోల్పోయారు. అదే ఇక్కడ విషాదంగా ఉంది. పెద్ద సంఖ్యలో జనం తమ ఆస్తిపాస్తులు, సొంత మనుషులను కోల్పోయారు. అయితే ఎవరు ఎవరిని కోల్పోయారో, ఎందుకు కోల్పోయారో మాత్రం ఎవరికీ తెలీదు. ప్రస్తుతం జరుగుతున్న హమాస్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఎందుకు జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలీదు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ హమాస్ పై టెర్రర్ అటాక్ స్టార్ట్ చేసింది. తమ దేశానికి చెందిన 1,200 మంది మరణాలకు, ఆ తర్వాత హమాస్ బందీలుగా మారిపోయిన 251 మంది ఇజ్రాయేలీలను లెక్కలోకి తీసుకుంది ఇజ్రాయెల్. తమ దేశస్థులైన ఇజ్రాయేలీలపై హమాస్ చేస్తున్న విధ్వంసాన్ని ప్రపంచానికి ఎత్తి చూపింది. అయితే ఇజ్రాయెల్ ఈ విషయంలో తక్కువేం తినలేదు. హమాస్ కుట్టుమాట్లను పసిగట్టడంలో నేరుగా ముందు వరుసలో ఉంటూ హమాస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఏది ఏమైనా మన మ్యాప్స్ లో చూసిన, మన జ్ఞాపకాల్లో ఉన్న గాజా ఇక లేదు. బైట్ హనూన్ నుంచి గాజా సిటీ వరకు 180 డిగ్రీలలో ఎటు చూసినా బూడిద రంగులో ఉన్న శిథిలాలు మాత్రమే కనిపిస్తున్నాయి. గాజా నగరంలో కొన్ని భవనాలు మాత్రమే ఉన్నాయి, మిగిలినవన్నీ ధ్వంసమైపోయాయి. ఇక్కడ దారి కనుక్కోవడం లేదా ఒకప్పుడు లక్షల మంది నివాసం ఉన్న ప్రాంతాలను గుర్తించడం కూడా కష్టమే అంటున్నారు నిపుణులు. యుద్ధ ప్రారంభ వారాల్లో ఇజ్రాయెలీ సైనికులు ప్రవేశించిన తొలి ప్రాంతాలలో గాజా కూడా ఒకటి. గాజా నుండి స్వతంత్రంగా వార్తలు ప్రసారం చేసుకోవడానికి ఇజ్రాయెల్ అనుమతించదు. కానీ మరికొంతమంది జర్నలిస్టుల బృందాన్ని ఇజ్రాయెల్ దళాలు తమ ఆక్రమణలో ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లాయి. అనేక ఆంక్షల మధ్య ఇది జరిగింది. పాలస్తీనియన్లు కలవడానికి, గాజాలోని ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అనుమతించలేదు. అంతా కలిసి సందర్శించిన ప్రాంతంలో భారీ స్థాయిలో జరిగిన విధ్వంసం గురించి అడిగినప్పుడు అది తమ లక్ష్యం కాదు అని ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నడావ్ షోషాని చెప్పారు. మా లక్ష్యం టెర్రరిస్టులను ఎదుర్కోవటం. ఇక్కడ దాదాపు ప్రతి ఇంటిలోనూ టనల్ షాఫ్ట్ లేదా ఆర్పిజి అంటే రాకెట్ ప్రొపైల్ గ్రెనేడ్ లేదా స్నైపర్ స్టేషన్ అని ఆయన అన్నారు. సుమారు 68,000 మందికి పైగా గాజా వాసులు చనిపోయినట్టు హమాస్ నిర్వహణలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో కొంతమంది బందీల మృతదేహాలు లభించినట్టు లెఫ్టినెంట్ కల్నల్ షోషాని తెలిపారు. వారిలో ఈ వారం హమాస్ ఇజ్రాయెల్కు అప్పగించిన ఇటాయ్చెన్ మృతదేహం కూడా ఉంది. మరో 7 బందీల మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైనిక స్థావరం ఎలోలైన్ కి కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళికలో భాగంగా నిర్దేశించిన తాత్కాలిక సరిహద్దు. ఇది ఇజ్రాయెల్ దళాలు హమాస్ నియంత్రణలో ఉన్న గాజా ప్రాంతాలను వేరు చేస్తుంది. హమాస్ ఆయుధాలు, గాజా పౌరులు ఇటువైపు రాకుండా ఇజ్రాయెల్ సైన్యం కొన్ని బ్లాక్లను గుర్తించి వాటినే ఎల్లో లైన్ హద్దులుగా చెప్తోంది. ఇక్కడ లైన్ సూచిస్తూ స్పష్టమైన సరిహద్దులు ఏవీ లేవు. కాల్పుల విరమణ జరిగి దాదాపు నెల రోజులైంది. కానీ నేటికి ఎల్లో లైన్ వెంబడి హమాస్ ఆయుధాలతో దాదాపు ప్రతిరోజు పోరాడుతున్నట్టు ఇజ్రాయెల్ దళాలు చెప్తున్నాయి. అదే కాకుండా ఇజ్రాయెల్ వందల సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని హమాస్ ఆరోపిస్తోంది. ఫలితంగా 240 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్తోంది. అమెరికా నేతృత్వంలోని శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్ దళాలు కట్టుబడి ఉన్నాయని, అయితే హమాస్ వల్ల ఇజ్రాయెల్ పౌరులకు ముప్పు కలగకుండా చూసుకుంటాయని, అవసరమైనంత కాలం అక్కడే ఉంటాయని కల్నల్ షోషాని అన్నారు.
హమాస్ ఆయుధాలతో గాజా మీద నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తోందని అందరికీ స్పష్టంగా తెలుసు. దీనికి త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని అందరికీ తెలుసు. కానీ రెండేళ్లుగా విచ్చలవిడిగా జరుగుతున్న దాడులతో గాజా సర్వనాశనమైంది. గాజాలోని చాలా భవనాలు బూడిద రంగు కుప్పలుగా మారాయి. అమెరికా నేతృత్వంలో రూపొందించిన ప్రణాళిక తదుపరి దశలో హమాస్ తన ఆయుధాలను వదిలి అధ్యక్షుడు ట్రంప్తో సహా అంతర్జాతీయ ప్రముఖుల పర్యవేక్షణలో పాలస్తీనా కమిటీకి అధికారాన్ని అప్పగించాలి. కానీ హమాస్ తన అధికారాన్ని, ఆయుధాలను వదలకుండా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని కల్నల్ షోషాని అన్నారు. హమాస్ ఆయుధాలు సమకూర్చుకోవడానికి, ఆధిపత్యాన్ని చాటుకోవడానికి గాజాపై నియంత్రణకు ప్రయత్నిస్తోంది. పట్టపగలే ప్రజలను చంపుతోంది. పౌరులను భయభ్రాంతులకు గురి చేసి గాజాలో ఆధిపత్యం ఎవరిదో చూపించడానికి ప్రయత్నిస్తోంది. హమాస్ తన ఆయుధాలను వదిలిపెట్టడానికి ఈ ఒప్పందం తగినంత ఒత్తిడి తెస్తుందని మేము ఆశిస్తున్నామన్నారు. శిథిలాల కింద సైనికులకు దొరికిన సొరంగాల మ్యాప్ ని ఇజ్రాయెల్ దళాలు మాకు చూపించాయి. ఇది సాలెగూడు లాంటి విస్తారమైన సొరంగాల నెట్వర్క్ అని వారు చెప్పారు. కొన్ని ఇప్పటికే ధ్వంసమయ్యాయి, కొన్ని ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరికొన్నింటి కోసం వారు ఇంకా వెతుకుతున్నారు. ఈ శాంతి ఒప్పందం తదుపరి దశలో ఏం జరుగుతుందన్న దానిపై ఇంకా క్లారిటీ లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజాను విదేశీ పెట్టుబడులతో ఆధునిక నగరంగా మార్చాలని అనుకుంటున్నారు. కానీ గాజా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నుండి ఆధునిక నగరంగా మారడానికి చాలా టైం పట్టొచ్చు. ఇజ్రాయెల్ కారణంగా ధ్వంసమైన ఈ ప్రాంతాన్ని ట్రంప్ పెట్టుబడిగా చూస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఎవరు ఆపగలరు అన్నది మాత్రమే కాదు, గాజా ప్రజలకు తమ ఇళ్లపై, భూములపై భవిష్యత్తులో ఎంత హక్కు ఉంటుందన్నది కూడా ప్రశ్నార్థకంగా ఉండిపోనుంది. అయితే గాజా యుద్ధం ముగిసిందని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఏం మాట్లాడతారో ఎవ్వరికీ తెలీదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, అమెరికా తన సొంత లాభాలనే చూసుకుంటుంది. ఇప్పుడు కూడా అదే విధంగా చూస్తోంది. దాంతో నష్టం తప్పకుండా పాలస్తీనా ప్రజల వైపే ఉంటుంది. ఇదిలా ఉండగా ఢిల్లీ ఎర్రకోట లక్ష్యంగా ఉగ్రవాద దాడులు జరగటం అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. దేశ రాజధాని ఢిల్లీలో సంభవించిన భారీ పేలుడు కారణంగా 10 మంది మృతి చెందగా 24 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఎల్ఎన్సిపి హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. సోమవారం సాయంత్రం 7 గంటలకు పేలుడు సమాచారం అందినట్టు అగ్నిమాపక శాఖ తెలిపింది. ప్రమాదం అనంతరం 7 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం సహా క్లూస్ టీం, ఎన్ఐఏ రంగంలోకి దిగాయి. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారీ పేలుడుతో ఘటనా స్థలంలో భీతావహ వాతావరణం నెలకొంది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఉన్న పలు కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. 6 కార్లు, 2 రిక్షాలు, 1 ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కారులో ఉంచిన పేలుడు పదార్థాలను దూరం నుంచి ఎవరైనా రిమోట్ కంట్రోల్ సహాయంతో పేల్చి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి సోమవారం ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలు, మార్కెట్లకు సెలవు కావడంతో ప్రమాదం తీవ్రత తక్కువగా ఉందని స్థానికులు చెప్తున్నారు. ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీలో అలజడి రేగింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 వద్ద కారులో పేలుడు సంభవించి 10 మంది మృతి చెందడంతో ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో భీతావహ వాతావరణం నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. ఎన్ఐఏ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా పలు నగరాలను కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది. ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు తదితర నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ముమ్మర తనిఖీలు సాగిస్తున్నారు. ఢిల్లీ పేలుళ్ల దృష్ట్యా నగరంలో అలర్ట్ ప్రకటించినట్టు హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.